జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఒకవేళ ఆ సమయంలో కూడా మీలో ఏ మార్పు లేకుండా విడిపోదాం అనుకుంటే ఇక అది మీ ఇష్టం. కానీ 6 నెలలు మాత్రం మీరు భార్యాభర్తలుగా కలిసే బ్రతకాలి. మిలాడ్, ఇద్దరూ మ్యూచువల్ గానే విడిపోవాలనుకుంటున్నారు కాబట్టి ఆ 6 నెలల గడువు కూడా అక్కర్లేదని నా అభిప్రాయం. కాబట్టి యువర్ ఆనర్. వీరేశం గారు, మీ పర్సనల్ ఒపీనియన్తో కోర్టుకు పని లేదని మీరు గ్రహించాలి. ఇది న్యాయస్థానం, ఏ ఒక్కరి సంస్థానమూ కాదు. ఈ 6 నెలలు విరాజు, చైత్ర ఇద్దరూ కలిసి ఉండాలని కోర్టు నిర్ణయించింది. కానీ జడ్జి గారు, నేను ఆ ఇంట్లో ఉంటే ప్రాణహాని అంటున్నారే, మరి ఎలా? అందుకే నా భర్తతో కలిసి వేరుగా ఎక్కడైనా బయట ఉండేలా చెప్పండి. అది మీ ఇరు కుటుంబాలు తీసుకునే నిర్ణయం. మీకు ఎలా కంఫర్ట్ గా ఉంటే అలాగే చేసుకోవచ్చు. కోర్టు ఇన్వాల్వ్మెంట్ తో పనేమీ లేదు. అది కనుక ఇప్పుడు విరాజ్ని బయటికి తీసుకువెళ్లి వేరే కాపురం పెట్టింది అనుకో, విడాకుల్ని కాస్త నిండు విస్తర్లా మార్చేస్తారు ఇద్దరు. అలా జరగడానికి వీల్లేదు స్మైలీ. వదినా, విరాజ్ కానీ బయటికి వెళ్తే అది పూర్తిగా మన నుంచి వేరు చేసేస్తుంది. జడ్జి గారు, నా కొడుకుని బయటికి పంపించలేను. నా బిడ్డ నా కళ్ళ ముందే ఉండాలి. అవును జడ్జి గారు, ఇంతవరకు ఎలాగో భరించాం కదా, ఈ 6 నెలల్లో కూడా ఆవిడ్ని మా ఇంట్లోనే భరిస్తాం. సరే, దీనికి మీ ఇద్దరు అంగీకారం కూడా ముఖ్యమే. చైత్ర గారు, మీరేమంటారు? వాళ్ళకి అభ్యంతరం లేనప్పుడు నా భర్త నా ఇంటి నుంచి దూరం చేయటం నాకు మాత్రం ఇష్టం ఎలా ఉంటుంది యువర్ ఆనర్? అలాగే. విరాజ్ గారు, మరి మీరు? ఓకే. అందరూ ఓకే అంటున్నారు కాబట్టి అలాగే కానివ్వండి. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. ఈ ఇంటికి కోడలు కాలేని తను నీకు ఎప్పటికీ భార్య కాలేదు. నీతో బతుకు కూడా పంచుకోలేదని నువ్వు గుర్తుంచుకో. తను ఎప్పటికీ ఈ ఇంటికి తగనిదే. కాదని తనతో మాట్లాడినా, దగ్గరవ్వాలని ప్రయత్నించినా నా శవాన్ని కళ్ళ చూస్తావు. ఇంతకు మించి నేనేం చెప్పను. నేను చేసేది మాత్రమే చూస్తారు. కోమతి, ఏంటి ఆ పిచ్చి మాటలు? విన్నావుగా విరాజ్, మీ అమ్మ ఆవేదన. అర్థం చేసుకో. ఆలోచించడం కూడా అవసరం. కొంచెం మీ అమ్మకి విలువివ్వు. పద స్మైలీ. వీళ్ళ మనసును కప్పేసిన అనుమానం బద్దలయ్యేంత వరకు మీకీ పరీక్ష తప్పదు. ధైర్యంగా ఉండండి. ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు వదిలేస్తావో, స్నేహమా చలగాటమా, ఎప్పుడు నీ ముడి వేస్తావో, ఎప్పుడెలా విడదీస్తావో, ప్రణయమా పరిహాసమా, శపించే దైవమా, దహించే దీపమా, ఇదే నీ
చెప్పుకోవటానికి బాగానే ఉంది కానీ ప్రాక్టికల్ గా పనవుతుందా పిన్ని? అవుతుంది స్మైలీ. చెప్పాను కదా, ఇంట్లో వాళ్ళందరూ ఒకటైతే అది ఒంటరిగా ఎంతని పోరాడగలదు. ఒక్కసారి తెగువ చూపించినా మరోసారి పోరాడడానికి దాని శక్తి మొత్తం సరిపోదు. సో అలా ఎంతకని పోరాడుతుంది, పోరాడలేక బానిసగా మారిపోతుంది. ఆపై అసలైన ఆపరేషన్ మొదలవుతుంది. ఏం చేస్తావో నువ్వు చేయి హంస. నీ వెనుక మేమందరం ఉంటాం. ఈ ఇంటి నుండి, నా కొడుకు జీవితం నుండి అది శాశ్వతంగా వెళ్లిపోవడం మాత్రమే నాకు కావాలి. కానివ్వు. హంస, నువ్వేం చేస్తున్నావో, ఈ ఇంట్లో ఏం జరుగుతోందో నాకు అర్థం కాకుండా పోతోంది. నువ్వు ఆ అమ్మాయిని బయటికి పంపించాలని అనవసరమైన బుర్రలు వాడి ఈ ఇంటికి కొత్త తలనొప్పులు తీసుకురాకు. నీకు పుణ్యం ఉంటుంది. కానివ్వండి. రజిత, కొన్ని మంచినీళ్ళు తీసుకురా. అమ్మా తీసుకొస్తున్నాను. తొందరగా తీసుకురా. తెస్తున్నానమ్మా. గదిలో నా ఫోన్ మర్చిపోయాను, వెళ్ళి తీసుకురా. అలాగే అమ్మా. అలాగే అని ఇక్కడే ఉంటావేంటి? వెళ్ళు. గ్లాస్ తీసుకెళ్దామని. పర్లేదులే, నువ్వు వెళ్ళు. అలాగే అమ్మా. షుగర్ చైత్ర, విరాజ్, చైత్ర, చైత్ర,
జరిగింది? చైత్ర, ఏం కాదు. ఎంత రక్తం పోయింది. చాలా నొప్పిగా ఉందా కన్నయ్య? ఉండు, డ్రెస్సింగ్ చేస్తాను. ఎందుకు కన్నయ్య ఇలా చేసావు? ఎంతలా తెగిపోయిందో చూడు. ఎంత రక్తం పోయింది. అయినా అంత రిస్క్ చేయడం అవసరమా నీకు? ఆ గాజు పెంకు నా కాలికి గుచ్చుకుంటే నాకింత బాధ ఉండేది కాదు కదా కన్నయ్య. నాకుండేది కదా, నీ కాళ్ళకు గుచ్చుకుని ఉంటే. వాళ్ళు నీ గురించి ఏ ప్రయత్నం చేసినా అది ముందుగా నన్ను బాధ పెడుతుంది. తర్వాతే అది నీ వరకు వస్తుందని వాళ్ళు తెలుసుకోవాలి. ఈ విరాజ్ని దాటితేనే చైత్రనేమైనా చేయగలరు అని వాళ్ళందరికీ అర్థమవ్వాలి. అర్థమయ్యేలా నేను చేస్తాను. నీకు వాళ్ళకి మధ్య నేనుంటేనే నిన్ను నేను రక్షించుకోగలను. నా ప్రాణానికి అండగా నేనే ఉంటాను. కోర్టు మాటని కూడా లెక్క చేయను. మెడ పట్టుకుని నిన్ను బయటికి గంటేస్తాను. నాకెందుకో భయంగానే ఉంది కన్నయ్య. భయం దేనికి? నేను నీకు దూరం అయితేనే కదా భయం. నీ సర్వస్వంగా, నీ కవచంగా నీతో నేనుండగా ఇంకా దేనికి భయం? నువ్వే అన్నావు కదా, భర్త అంటే భరించేవాడు అని. భరిస్తాను. నీ కష్టాలను, నీ బాధలను నీ వరకు రానివ్వకుండా భరిస్తాను. నీ కన్నీటికి కాపలాగా, నీ ప్రేమకు బానిసలాగా నీతోనే ఉంటాను. నీకోసమే ఉంటాను. ఇప్పుడు మన ముందున్న లక్ష్యం ఒక్కటే. అమ్మా, ఏ మనిషి వల్ల ఈ ఇంటి పరువు పోతుందని ద్వేషం పెంచుకుంటుందో, ఏ కోడలి నీడ ఈ ఇంటికి చెడు అని ఆంక్షలు విధించిందో ఆ కోడలే ఈ ఇంటి పరువు గౌరవాలకు ప్రాణప్రతిష్ఠ చేస్తుందని తెలుసుకునేలా చేయాలి. ఈ చైత్రే ఈ ఇంట్లో వెలుగుని నింపే దీపమని హారతి పట్టి ఆహ్వానించాలి. ఇదే నా సంకల్పం. అప్పుడు వేసిన ఈ నిందని వెనక్కి తీసుకోలేక వేలెత్తి చూపించిన వాళ్లే తల దించుకోవాల్సి వస్తుంది. విరాజ్, ఆ విగ్రహం దొంగతనం చేసిన వాళ్ళకి సంబంధించిన ఆధారం ఏదైనా సంపాదించావా? ఆధారం ఉందన్నయ్య. ఆ విగ్రహాన్ని మళ్లీ భద్రంగా తిరిగి తెప్పించే అవకాశం కూడా ఉంది. అదే పనిలో ఉన్నాను. త్వరలో అదే చేయబోతున్నాను. అయ్యా, ఎలాగైనా తొందరగా స్వామివారి విగ్రహాన్ని తిరిగి గుడికి చేర్చండి. వచ్చే ధనుర్మాసంలో ఆ స్వామివారికి పూజలు జరగకపోతే ఊహించని అరిష్టాలు జరుగుతాయి. ఈ కుటుంబము విపత్తును ఎదుర్కోక తప్పదు.
అది వంశానికే శాపంగా మారుతుంది. ఇది చెప్పడానికే బాబు గుండె భారంతో ఈ గడపలో అడుగుపెట్టాను. పంతులు గారు, ఆ భగవంతుడి పట్ల అపచారం జరిగింది. ఆ అపచారానికి నిష్కృతి ఏమీ లేదా? నియమనిష్టలతో స్వామివారిని ఆరాధించండి, అదొక్కటే మార్గం. ఏకాదశి నాడు స్వామివారిని ఆరాధించండి. జరిగిన తప్పుకు నిష్కృతిని ఇవ్వమని, మరోమారు ఆయన దర్శన భాగ్యం కలిగించమని ఇంటిల్లిపాది కఠిన ఉపవాస దీక్షను ఆచరించండి. అంతకు మించి ఇప్పుడు మన చేతిలో ఏమీ లేదమ్మా. అమ్మా, నిష్ఠగా ఆచరిస్తే ఆయన ఎక్కడ ఉన్నా మన ముందుకే వస్తాడు. ఆ సత్యదేవుడు దుష్టుల చేతికి అంత సులువుగా దొరకడు. కానివ్వండి, శుభం భూయాత్. నాకు సెలవు ఇప్పించటమ్మా. ఉంటాను. హాయ్ బేబీ. ఫోన్ ఎత్తకుండా నువ్వేం చేస్తున్నావు? ఇక నేను ఫోన్ ఆన్సర్ చేయలేదంటే ఓ అర్థం ఉంది. నీకేమైంది ఫోన్ ఎత్తడానికి? కూల్ బేబీ, కూల్. ఒక ముఖ్యమైన పర్సన్తో మాట్లాడుతున్నాను. అంటే నేను ముఖ్యం కాదా? సారీ బేబీ, నువ్వు అర్థం చేసుకుంటావు. అందరూ నీలా ఉండరు కదా. సో ఏంటి విషయం? నాతో మాట్లాడాలనిపించి కాల్ చేసావా? అదొక్కటే తక్కువ మన బతుకి. వాట్ హ్యాపెన్ బేబీ? ఇంట్లో విగ్రహం మారిన సంగతి తెలిసిపోయింది పృథ్వీ. వాట్? అవును, గుడి నుంచి పంతులు గారు వచ్చారు. అంతేకాదు, ఎప్పుడో ఎండోమెంట్ ఆఫీసర్ ఆ టెస్ట్ రిపోర్ట్ విరాజ్కి ఇచ్చాడంట. ఈ రోజు ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. ఎలాగైనా విగ్రహం తిరిగి అప్పచెప్పడానికి అన్ని దారులు వెతుకుతారు. ఆ ప్రాసెస్ లో విషయం మన వైపు తిరిగిందంటే ఎవ్రీథింగ్ కొలాప్స్ పృథ్వీ. డోంట్ వరీ బేబీ, వాళ్ళు వెతికి కనిపెట్టే లోపో అక్కడున్న విగ్రహం మన చేతిలోకి వచ్చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళు మనం చెప్పినట్టు వింటారు. ఏమంటున్నావు నువ్వు? అది నీకే అర్థమవుతుంది. వెయిట్ చే. హలో, అలా మెంటల్ తెప్పించు. నీ వెనక నేనున్నాను. ధైర్యంగా వర్కౌట్ చేయి. ఆ ఫోన్ ఓపెన్ అయినా, స్మైలీ నోర్ ఓపెన్ అయినా వాళ్ళ సంగతి మనకి తెలిసిపోతుంది. ఎలా అయితేనే మనకి విగ్రహం దొంగలెవరో తెలియాలి. ఇంటిల్లిపాది కఠిన ఉపవాస దీక్షను ఆచరించండి. రేపు ఇంటిల్లిపాది ఉపవాసంతో ఉండాలని పంతులు గారు చెప్పారు. అమ్మా స్మైలీ, ఈ ఉపవాసాలు నీకు అంతగా అలవాటు లేకపోవచ్చు. అయినా గాని ఈ ఇంటి బాగు కోసం తప్పక చెయ్యాలి తల్లి. సరేనా? ఈ ఇంట్లో దీపం పెట్టిందాన్ని ఈ ఇంటి బాగు కోసం ఆ మాత్రం చేయలేను అత్తయ్య గారు. అంబ పలుకు జగదాంబ పలుకు. కొండ
కొండ మీద దుర్గమ్మ పలుకో అంబ పలుకు జగదాంబ పలుకో కొండ మీద దుర్గమ్మ పలుకో అయ్యవారి కోసం ఆరాటం ఎందుకు తల్లి స్వాములు రాక ఈ ఇంటికి తథ్యం 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 ఇది దేవాలయానికి అంటిన పీడ తల్లి అందుకే కరుణ చూపే దేవుడి జాడ కోసం ఈ వెతుకులాట హర హర మహాదేవ శంభో శంకర అంబ పలుకు జగదాంబ పలుకు అంబ పలుకు జగదాంబ పలుకు అంబ పలుకు జగదాంబ పలుకు అంబ పలుకు జగదాంబ పలుకు జంగమదేవరా ఆగండి, మీకు దక్షిణ ఇస్తాం. వద్దు తల్లి, మీరు సత్యదేవుణ్ణి కల్లారా చూసిన తర్వాత మళ్ళీ వస్తా, కాసైనా కానుకైనా పుచ్చుకుంటా. అంబ పలుకు జగదాంబ పలుకు కొండ మీద దుర్గమ్మ పలుకు ఆలస్యం చెయ్యకండి, శుద్ధి చెయ్యండి, ఈ దేవాలయం మొత్తాన్ని శుద్ధి చేయండి. అంబ పలుకు జగదాంబ పలుకు 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 అంబ పలుకు జగదాంబ. వదినా, ఇంట్లో విషయాన్ని పూసగుచ్చినట్టుగా చెప్పాడు. నాకెందుకో అతని మాటలు నమ్మేటట్టుగానే ఉన్నాయి. అవును హంస, ఆయన చెప్పినట్టుగానే ఇల్లంతా శుద్ధి చేద్దాం. పంతులు గారు కూడా అందర్నీ ఉపవాస దీక్షతో స్వామివారిని ప్రసన్నం చేసుకోమని చెప్పారు. స్వామివారి విగ్రహం ఇంట్లోనే ఉండటం ఎలా సాధ్యం? అర్థం కావట్లేదు చైత్ర. ఇదిగో చూడు, ఇందులో ఉన్న పనికిరాని వస్తువులన్నీ తీసేసే. అది వాడుకుంటుంది కదా అని సింపతి మాత్రం పెట్టుకోకు. అర్థమైంది కదా? ఇదొకటి, ఇదిగో ఇది కూడా పడే. ఇదేంటి, గిటార్ ఎంత బరువుంది? పాడైపోయిన గిటార్ని కూడా భద్రంగా దాచిపెట్టినట్టున్నాడు. ఇదిగో ఈ గిటార్ని కూడా తీసుకెళ్లి బయట పెట్టు. ఇవి బయట పెట్టేసి వస్తానమ్మా. వెళ్ళు. విగ్రహం దొరికింది, విగ్రహం దొరికిందిరా.
పూలు పూజకు ఉపయోగపడతాయి కదమ్మా, తీసుకోండమ్మా. ఏయ్, ఏం అక్కర్లేదు. తెచ్చిన పువ్వుల్ని తెచ్చినట్టే తీసుకొని వెళ్ళిపో. ఇప్పుడు ఈ పువ్వులతో పూజ చేసి ఎక్కడో ఉన్న దేవుణ్ణి బయటికి రప్పిస్తుందా ఈవిడ? భగవంతుని తలుచుకోవడానికి మనసు నిండా శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి. ఈ పువ్వులన్నీ తీసుకోనంత మాత్రాన దేవుడి ఆరాధనకి లోటేముండదు. వీటిని తీసుకువెళ్లి వేరే ఎవరికైనా అమ్మేయండి. మీరు త్వరగా వెళ్ళండి. సార్ పర్లేదు, తీసుకెళ్ళు. అలాగే సార్. విరాజ్, మీ అమ్మకి నువ్వు మాటిచ్చావన్న సంగతి మర్చిపోకు. అసలు తన గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? ఆలోచిస్తున్నాను కాబట్టే ఇలా ఒంటరిగా నిలబడిపోయాను. అసలు ఇంట్లో ఇంతమంది ఉండగా ఒంటరినని ఎలా అంటున్నావు? ఎవరి కోసం? ఈ పరువు తక్కువ దానికోసమా? అత్తయ్య, మాట జారొద్దు. ఇంట్లో అందరి ముందు తనని దోషిని చేయడానికి ప్రయత్నించింది చాలు. తనేంటో మీ అందరికీ బాగా తెలుసు. పదే పదే తనని దెబ్బతీయాలని చూసి నీ విలువ పోగొట్టుకోవద్దు. చైత్ర గదిలో నుంచా? అవును, కానీ విగ్రహం మాత్రం అక్కడ కూడా బయటికి రాలేదు. పైగా నువ్వు వచ్చి వెళ్ళిన తర్వాత చైత్ర నన్ను విగ్రహం గురించి టార్గెట్ చేసి అడిగింది. దానికి విగ్రహం గురించి ముందే తెలుసుంటే విగ్రహం ఎక్కడా అని నా దగ్గరికి ఎందుకు వచ్చి అడుగుతుంది? సో ఛాన్సే లేదు. సరే స్మైలీ, ఏం జరిగిందో కాదో, ఇప్పుడు ఏం చేయాలో అది చాలా ముఖ్యం. ఇంట్లో విగ్రహం గురించి నీకు ఏం తెలిసినా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ఎవరు ఏం చేస్తున్నారో జాగ్రత్తగా గమనించు. ఆ విగ్రహం మన చెయ్యి దాటిపోకూడదు. ఎలాగైనా ఆ విగ్రహం నేను తీసుకొస్తాను, కానీ నేను చేసేదేదైనా నీకోసమే. అది మర్చిపోకు. ఉంటాను. బాయ్. చెప్పవే, మనిషివేనా నువ్వు? అసలు మనిషివేనా? ఇంట్లో అందరూ ప్రత్యక్షంగా ఇంటి దైవంగా కొలుస్తున్న స్వామి వారి విగ్రహం పోయిందని నానా హైరాణ పడుతూ ఉంటే ఇంటి కోడలువై ఉండి నువ్వు చేసిందేంటి? ఏంటి నువ్వు చేసింది? ఏం చేసావు నువ్వు? ఆ విగ్రహం ఇంటి ప్రతిష్ఠ కాదు, ఇంటికి ప్రాణం అనేది నీకు తెలీదా? ఆ విగ్రహానికి పూజలు జరగకపోతే అది ఇంటి వంశానికే ప్రమాదమని పంతులు గారు అంతలా చెప్పి వెళ్లారు. అయినా ఆ విగ్రహాన్ని గడపని దాటించావంటే నిన్ను ఏం చెయ్యాలి? అసలు ఏం చెయ్యాలి నిన్ను? ఏం చెయ్యాలి నిన్ను? ఇంతవరకు నిన్ను భరించాను, ఇక నిన్ను బ్రతకనివ్వను. చెప్పవే, చెప్పు. ఆ విగ్రహాన్ని ఎవరికి అప్పగించావు? చెప్పు. ఎవరికి అప్పగించావో చెప్పు. ఎవరు వాళ్ళు? చెప్పు. ఇదిగో, నిజం చెప్పకుండా నిన్ను అస్సలు విడిచిపెట్టను. నీ ప్రాణం తీసేంత వరకు విడిచిపెట్టను. చెప్పు, చెప్పవే, చెప్పు. నిజం చెప్పమంటున్నానా? చెప్పవే, చెప్పు. చెప్పు స్మైలీ, ఎవరికిచ్చావా విగ్రహాన్ని? ఎవరు వాళ్ళు? చిత్ర, నా పీకే పట్టుకుంటావా? చూడు, నువ్వింతకింతకి అనుభవిస్తావు. ఇంకా కొత్తగా అనుభవించడం ఏంటి? నీ వల్ల నేను అనుభవించిన క్షోభ అంతా ఇంత కాదు.
ఆ కోపాన్ని కూడా నీ మీద చూపించి ఉంటే ఈ పాటికే నువ్వు చచ్చి ఉండేదానివి. గుర్తు పెట్టుకో. ఇప్పుడు నిజం చెప్పకపోతే మాత్రం నీ చావు తప్పదు స్మైలీ. చెప్పు. ఇప్పుడు ఎక్కడుందో తెలీదు. నిన్నటి వరకు విరాజ్ పాత గిటార్లోనే ఉంది. అది పాత సొమ్ములతో గిటార్ కూడా బయటికి వెళ్ళిపోయింది. కానీ అందులో విగ్రహం లేదు. స్మైలీ, నువ్వు ఇప్పుడు కూడా అబద్ధం చెప్తే చంపేస్తాను. ఆ గిటార్ని నీ గదిలోకి నువ్వే తీసుకెళ్ళావు. అంటే అంటే ఆ విగ్రహం గురించి నీకే కదా తెలిసేది. నువ్వే ఆ విగ్రహాన్ని మాయం చేసి ఇప్పుడు వచ్చి నువ్వు నన్ను అడుగుతున్నావు. స్మైలీ, మాటలు జాగ్రత్త. ఇప్పుడే బ్రతికిపోయావు. ఈ ఇంట్లో ప్రాబ్లం అంటూ వస్తే అది నీ వల్లే. ఈ ఇంటి గౌరవానికి ప్రాణం పోసేది చైత్ర. చూడు, ఇప్పటికైనా పద్ధతిని మార్చుకో, లేదా ఏం చేయాలో అది చేస్తాను. పద. నాకి చావంటే ఏంటో చూపించావు కదా, నేను వదలను. నేను అనుభవించిన దానికంటే రెట్టింపు బాధ అనుభవించేలా చేస్తాను. ఆనంద్ గారు, పూజ పూర్తయిపోయింది. హారతి తీసుకోండి. నీ పూజ అప్పుడే పూర్తయిపోయిందా? తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో పూజ చేస్తే ఇంటికి మంచిదండి. పైగా కార్తీక గడియల్లో ఇంకా మంచిదని త్వరగా మొదలు పెట్టేశాను. హారతి తీసుకోండి. ఆనంద్ గారు, హారతి తీసుకోండి. ఆనంద్ గారు, హారతి తీసుకోండి. ఓహో, విరాజ్, బామ్మగారు, మీరు కూడా తీసుకోండి. అయ్యో, మీరేంటి పూజకి ఇలా రెడీ అయ్యి వచ్చారు? కొత్త ఫ్యాషనా? ఏంటే దెప్పి పొడుస్తున్నావా? పూజకి ఇలా వస్తే ఎవరికైనా డౌట్ వస్తుంది కదా స్మైలీ. అదేంటత్తయ్య, మాకు కూడా ఇలాగే డౌట్ వచ్చింది. మరి మీ అవతారాలు ఎలా ఉన్నాయో చూసుకోండి. కరెక్టే. అసలు తన వల్లే దురదలొచ్చి మేమిలా ఒళ్ళంతా బురద పూసుకోవాల్సి వచ్చిందని మాకెందుకు డౌట్గా ఉంది. ఈవిడ గారు ఏదో చేసుంటారు, అందుకే ఇలా వచ్చి మమ్మల్ని రెచ్చగొడుతుంది. చైత్ర రెచ్చగొట్టిందేముంది? తను పూజ చేసుకుని వచ్చి హారతిస్తుంది. మీ అవతారాలు చూసి అర్థం కాక ఏంటని అడిగింది, అంతే కదా జరిగింది. లైట్ తీసుకోండి, పదండి. తులసి కోట దగ్గరికి వెళ్ళి మొదలు పెడతానండి. వన్ సెకండ్. హలో సార్,
ఆ ఆటో డ్రైవర్ అడ్రస్ దొరికింది. మీరు త్వరగా రండి సార్. వెరీ గుడ్. ఇప్పుడే వస్తున్నాను. విరాజ్, పూజలో కూర్చోకుండా ఎక్కడికి వెళ్తున్నావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.